ఓకే, హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఓకే, సో లాస్ట్ వీడియోలో మనం డీసీ జనరేటర్, సింపుల్ లూప్ జనరేటర్ అండ్ టైప్స్ ఆఫ్ డీసీ జనరేటర్ లిస్టు మనం తెలుసుకున్నాం. ఓకే, సో ఈ వీడియోలోని టైప్స్ ఆఫ్ జనరేటర్, ఒక్కొక్క జనరేటర్ గురించి సపరేట్లీ ఎగ్జైటెడ్, సిరీస్, షంట్ అండ్ కాంపౌండ్, వాటి యొక్క ఈక్వేషన్స్ అండ్ కరెంట్ ఎలా పాస్ అవుతుంది, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఈక్వేషన్స్ ఇవన్నీ మాట్లాడుకుందాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ టాపిక్ సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్. ఓకే, సో ఫస్ట్ జనరేటర్స్ గురించి, నెక్స్ట్ మోటార్స్ గురించి. సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్. ఓకే, సో సెపరేట్లీ ఎగ్జైటెడ్, సో ఫీల్డ్ వైండింగ్ సపరేట్గా ఉంటుంది అండ్ ఆర్మేచర్ వైండింగ్ సపరేట్గా. ఓకేనా, సో దీనికి అవుట్పుట్ ఇస్తున్నాం, బ్యాటరీ కనెక్ట్ చేశాను. ఓకే, సో కరెంట్ అనేది పాస్ అయింది, దాన్ని మనం ఐఎఫ్ అనుకున్నాం, ఫీల్డ్ కరెంట్. ఐఎఫ్ ఫీల్డ్ కరెంట్. ఓకే, సో నేను ఇక్కడ అవుట్పుట్ తీసుకుంటున్నా, వి అవుట్. ఓకే, వి అవుట్పుట్. ఓకే, సో కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో కదా వస్తుంది, కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో వస్తుంది కదా, సో ఐ లోడ్. ఓకే, ఆర్ విఎల్. ఓకే, విఎల్. సో నెక్స్ట్ ఈజీ అనేది ఇక్కడ కదా, ఈజీ. ఓకే, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. నెక్స్ట్ ఆర్మేచర్ ఫీల్డ్ ఉందంటే, ఆర్మేచర్ వైండింగ్ ఉందంటే ఆబ్వియస్లీ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది కదా, సో ఒక రెసిస్టెన్స్ని కూడా ప్లేస్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆర్ఏ. అండ్ అగైన్ ఇక్కడ కూడా ఫీల్డ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఉంటుంది కదా, దట్ ఈస్ ఆర్ఎఫ్. ఓకే, క్లియరా? ఆర్ఏ అండ్ ఇందులో ఉన్న రెసిస్టెన్స్ ఆర్ఎఫ్, ఫీల్డ్ రెసిస్టెన్స్. ఆర్ఏ అంటే ఆర్మేచర్ వైండింగ్ రెసిస్టెన్స్. ఓకే, ఈజీ ఇందులో ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్. అండ్ ఐఎల్ లోడ్ వోల్టేజ్, లోడ్ కరెంట్. అండ్ విఎల్ లోడ్ వోల్టేజ్. క్లియరా? క్లియరా? సో ఇక్కడ మనం కేవీఎల్ అప్లై చేస్తాం అనుకోండి, ఈ లూప్ లో మనం కేవీఎల్ అప్లై చేస్తాం అనుకోండి, ఆబ్వియస్లీ ఈజీ ఈజ్ ఈక్వల్ టు, నేను విఎల్ ఓన్లీ వి కింద మాత్రమే మాట్లాడుకుందాం. ఓకే, ఇక మ్యాథ్రెట్ నుంచి ఓన్లీ వి మాత్రమే మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే, ఓకే, సో ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ నెగిటివ్ నుంచి పాజిటివ్. ఓకే, సో ప్లస్ ఈజీ. నెక్స్ట్ కరెంట్ అనేది ఇలా కదా పాస్ అవుతుంది, సో ఇది ప్లస్, ఇది మైనస్. ఓకే, కేవీఎల్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓకే, సో ఐఎల్ ఇంటూ ఆర్ఏ, సో మైనస్ ఐఎల్ ఇంటూ ఆర్ఏ. నెక్స్ట్ ప్లస్ మైనస్ అంటే నెగిటివ్ వి ఈక్వల్ టు 0. సో ఫైనల్గా ఈజీ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ ఐఏ ఆర్ ఐఎల్. ఓకే, ఐఏ ఆర్ ఐఎల్ ఆర్ఏ. ఓకే, సో ఐఏ కూడా ఈక్వల్ కదా, ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్. ఓకే, ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్. ఓకే, సో ఇక్కడ రాస్తున్నా చూడండి ఈక్వేషన్స్. సో ఫైనల్గా ఈక్వేషన్స్ ఏంటి? ఈజీ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ ఐఏ ఆర్ఏ అండ్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్. ఓకే, ఐఏ అంటే ఆర్మేచర్ కరెంటు, ఐఎల్ అంటే లోడ్ కరెంటు, అండ్ ఐఎఫ్ ఈజ్ ఫీల్డ్ వైండింగ్ కరెంట్. ఓకేనా? క్లియరా? సో మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, ఎంత ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది, అది ఎంత అవుట్పుట్ అనేది వస్తుంది, సమ్ వాట్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసి వాట్ ఈజ్ వాట్ అని చెప్పి చెక్ చేసుకుంటే సరిపోతుంది. క్లియరా? ఓకే, సో ఇది సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్. ఇది మీరు కరెక్ట్గా విన్నారనుకోండి, మోటార్స్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇది కరెక్ట్గా వింటే మోటార్స్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో కాన్సన్ట్రేటెడ్ ఆన్ దిస్. ఓకే, క్లియరా? నెక్స్ట్ సెల్ఫ్ ఎగ్జైటెడ్లో ఫస్ట్ వన్ ఈజ్ షంట్ డీసీ జనరేటర్. సో షంట్ డీసీ జనరేటర్ అంటే ఏంటమ్మా? ఆర్మేచర్ వైండింగ్కి షంట్లో. ఓకే, షంట్ మీన్స్ ప్యారలల్గా ఫీల్డ్ వైండింగ్ కనెక్ట్ చేసాం అనుకోండి, అదే షంట్ డీసీ జనరేటర్. ఓకే, సో ఈజీ
అండ్ ఆర్ఎఫ్ అని నేను సెపరేట్గా వేయట్లేదు, ఆర్ఎఫ్ అండ్ ఆర్ఏ కూడా సెపరేట్గా వేయట్లేదు, సమ్ ఆర్ఏ. ఓకే, అంటే సెపరేట్గా రెసిస్టెన్స్ వేయలేదు. ఓకే ఓకే, సెపరేట్గా వేద్దాం. దిస్ ఈజ్ ఆర్ఏ. ఓకే, ఈజీ అండ్ వి అండ్ దిస్ ఈజ్ ఐఎల్ అండ్ హియర్ ఐఏ అండ్ హియర్ ఐఎఫ్. ఓకే, సో దిస్ ఈజ్ ప్లస్ అండ్ దిస్ ఈజ్ మైనస్. క్లియరా? క్లియరా? సో ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి. సో ఐఎఫ్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది, సో ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయిందో ఆర్మేచర్లోని ఫ్లక్స్ లింకేజ్ జరుగుతాయి, ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది, కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో కరెంట్ అనేది అప్వర్డ్ పాస్ అవుతుంది. ఓకే, సో కరెంట్ అనేది అప్వర్డ్ అంటే ఆర్మేచర్ కండక్టర్స్ నుంచి అవుట్పుట్ వెళ్తుంది అనమాట. ఓకే, సో ఐఎల్ లోడ్ కరెంట్. సో ఇక్కడ మనం కేసీఎల్ అప్లై చేస్తాం అనుకోండి, ఇక్కడ మనం కేసీఎల్ అప్లై చేస్తాం అనుకోండి, ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ అండ్ ఐఎఫ్ఏ కదా. సో ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ ప్లస్ ఐఎఫ్. ఓకే, సో ఆర్మేచర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఆర్మేచర్ కరెంట్ 2 కరెంట్స్ కింద డివైడ్ అవుతుంది కదా, ఇటువైపు ఫీల్డ్ కరెంటు, ఇటువైపు లోడ్ కరెంటు. నెక్స్ట్ ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఆర్ఎఫ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది అలాగా అవుట్పుట్ టెర్మినల్స్ లో కనెక్ట్ అయింది కదా, ప్యారలల్ కదా, ఈ రెండు ప్యారలల్ కనెక్ట్ అయి ఉన్నాయి, ఈ రెండు ప్యారలల్ కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే ఆబ్వియస్లీ ఇక్కడ ఎంత వోల్టేజ్ అనేది అప్లై అవుతుంది, ఇక్కడ అవుట్పుట్లో ఎంత అయితే వోల్టేజ్ ఉంటుందో అదే వోల్టేజ్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది కదా. సో వోల్టేజ్ వి. అప్పుడు ఆబ్వియస్లీ అప్పుడు ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే వి బై ఆర్ఎఫ్ కింద రాసుకోవచ్చు కదా, వి బై ఆర్ఎఫ్ కింద రాసుకోవచ్చు కదా. సో ఇవన్నీ జస్ట్ నార్మల్ సర్క్యూట్ బేసిక్స్, అందుకనే సర్క్యూట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ అగైన్ కేవీఎల్ అప్లై చేయండి అమ్మా, అగైన్ ఈ లూప్లో కేవీఎల్ అప్లై చేయండి అమ్మా. సో అప్లై చేస్తే ఈజీ, నెగిటివ్ నుంచి పాజిటివ్ ఈజీ, నెక్స్ట్ ప్లస్ నుంచి నెగిటివ్ మైనస్ ఐఏఆర్ఏ. ఓకే, నెక్స్ట్ ప్లస్ నుంచి మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈజీ ఈజ్ ఈక్వల్ టు induced EMF or generated EMF is equal to V plus IA RA. Okay, V plus IA RA. Clear? చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఓకే, క్లియరా? అయితే క్వశ్చన్ అడిగాం కదా మనం. క్వశ్చన్ ఏంటి? సో ఫీల్డ్ వైండింగ్ ఇంకా కరెంట్ అనేది పాస్ అవ్వదు కదా సార్, ఆర్మేచర్ అనేది ఫ్లక్స్ లింకేజ్ రావాలంటే కరెంట్ ఉండాలి, కరెంట్ రావాలంటే ఫ్లక్స్ లింకేజ్ రావాలి, ఎలా సార్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఎలా సార్ అని చెప్పి. అయితే పాయింట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ అంటే వైండింగ్ కాబట్టి ఈ వైండింగ్కి రెటెంటివిటీ నేచర్ అనేది ఉంటుంది అనమాట. రెటెంటివిటీ నేచర్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఫ్లక్స్ అనేది ఇండ్యూస్ చేస్తాం. ఓకే, ఇది వదిలేసండి. ఓకే, ఒక మ్యాగ్నెట్ తీసుకున్నా, ఒక ఐరన్ పీస్ తీసుకున్నా. ఈ మ్యాగ్నెట్ అండ్ ఐరన్ పీస్ని కపుల్ చేసి ఒక 1 అవర్ ఉంచా. ఓకే, ఈ మ్యాగ్నెట్ అండ్ ఐరన్ కపుల్ చేసి ఒక 1 అవర్ ఉంచా. దట్ మీన్స్ ఈ రెండు ఒకే దగ్గర ఉంచి, ఆబ్వియస్లీ నెక్స్ట్ మ్యాగ్నెట్ని రిమూవ్ చేస్తా, మ్యాగ్నెట్ని తీసేసా. ఆబ్వియస్లీ ఐరన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, సమ్ టైం వరకు మ్యాగ్నెట్ కింద వర్క్ అవుతుందా, సమ్ టైం వరకు మ్యాగ్నెట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఇందులో ఉండిపోతాయి కదా. దాన్ని మనం రెటెంటివిటీ నేచర్ అంటాం అనమాట, ఓకే, సో ఈ ఫీల్డ్ వైండింగ్కి రెటెంటివిటీ నేచర్ అనేది ఉంటుంది అనమాట. అలాంటి ఫీల్డ్ వైండింగ్ని మనం యూజ్ చేస్తాం. ఎప్పుడైతే రెటెంటివిటీ నేచర్ ఉంటుందో సమ్ ఫ్లక్స్ అనేది ఇంకా ఉంటుంది కదా, మన కరెంట్ పాస్ చేయకపోయినా సమ్ ఫ్లక్స్ అనేది ఇంకా ఉంటుంది కదా. సో ఆ ఫ్లక్స్ వల్ల ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది అనమాట. సమ్ ఈఎంఎఫ్ ఒక 2 volts 4 volts ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే సమ్ 2 volts 4 volts ఇండ్యూస్ అయిందో మనం లోడ్ ఇవ్వకపోయినా ఇది చూడండి, ఇది క్లోజ్డ్ సర్క్యూటే కదా, ఫీల్డ్ వైండింగ్ అనేది డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంది. సో ఇది క్లోజ్డ్ సర్క్యూటే కదా. సో ఆబ్వియస్లీ కరెంట్ అనేది ఇందులోంచి పాస్ అవుతుంది, ఆ 2 volts నుంచి పాస్ అయిన కరెంట్ అనేది ఇందులోంచి పాస్ అవుతుంది. ఎప్పుడైతే ఆ 2 volts నుంచి కరెంట్ పాస్ అయిందో అగైన్ సమ్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అగైన్ సమ్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది, అగైన్ సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది, అగైన్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఇంకా బెటర్గా మనం క్యారెక్టరిస్టిక్స్లో మాట్లాడుకుందాం. ఓకేనా? సో రెటెంటివిటీ ప్రాపర్టీతోని సమ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, కరెంట్ పాస్ అవుతుంది, ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. క్లియరా? ఓకే. సో ఇది షంట్ డీసీ జనరేటర్. ఓకేనా? సో ఈ వోల్టేజ్ చూసారా, ఈ షంట్ ఫీల్డ్ అనేది
ఇక్కడ కనెక్ట్ అయి ఉంది. అఫ్ కోర్స్ మీరు అనుకోవచ్చు సార్ ఈజీ మరి ఎందుకు అప్లై అవ్వదు సార్ అని చెప్పి, బట్ ఈజీ డైరెక్ట్ కనెక్ట్ అవ్వలేదు, మధ్యలో ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకే, ఫీల్డ్ వైండింగ్ రెసిస్టెన్స్ ఉంది అంటే ఇక్కడ సమ్ వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. సో ఈజీని మనం డైరెక్ట్ కనెక్ట్ చేయకూడదు, సమ్ వోల్టేజ్ అనేది ఇక్కడ డ్రాప్ అవుతుంది కాబట్టి. ఓకేనా క్లియరా? సో అందుకనే మనం ఈ వి చూడండి, ఈ టెర్మినల్ దీనికి కనెక్ట్ అయి ఉంది, ఈ టెర్మినల్ దీనికి కనెక్ట్ అయి ఉంది. సో ఆబ్వియస్లీ ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ వి అనేది కనెక్ట్ అయి ఉంటుంది అండ్ వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. క్లియరా? సో అందుకే మనం ఐఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే వి బై ఆర్ఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో అన్ని ఈక్వేషన్స్ మనం రాసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ సిరీస్ జనరేటర్. ఓకే, సో నెక్స్ట్ సిరీస్ జనరేటర్, DC సిరీస్ జనరేటర్. ఓకే, DC సిరీస్ జనరేటర్. సో DC సిరీస్ జనరేటర్ అంటే అగైన్ ఆర్మేచర్ వైండింగ్. ఓకే, అండ్ ఇప్పుడు ఫీల్డ్ వైండింగ్ ఎలా కనెక్ట్ ఉంటుందామా? సిరీస్, అందుకనే మనం సిరీస్ DC జనరేటర్ అన్నాం. ఓకే, సో ఫీల్డ్ వైండింగ్కి సిరీస్ వైండింగ్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ప్లస్ మైనస్ ఈజీ అండ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ RA అండ్ ప్లస్ అండ్ మైనస్. ఓకే, సో దిస్ ఈజ్ IF, this is IF and here IA and here IL. Okay, so and plus and minus V or VL. Okay na? So again same ఇక్కడ చూడండి IA IF IL ఒకే పాత్రలో ఉన్నాయి. సో ఆబ్వియస్లీ మనం IA ఈజ్ ఈక్వల్ టు IF ఈజ్ ఈక్వల్ టు IL మెన్షన్ చేయొచ్చు కదా, ఎందుకంటే ఆర్మేచర్ కరెంటు, ఫీల్డ్ కరెంట్ అండ్ లోడ్ కరెంట్ ఇవన్నీ ఒకే పాత్రలో ఉన్నాయి. ఓకేనా? సో IA ఈజ్ ఈక్వల్ టు IF ఈజ్ ఈక్వల్ టు IL. నెక్స్ట్ అగైన్ కేవీఎల్ అప్లై చేయండి. ఈజీ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ రాస్తున్నా. ఇప్పటివరకు మనం కేవీఎల్ అప్లై చేసాం కదా, నేను డైరెక్ట్ ఈక్వేషన్ వేస్తున్నా. ఓకేనా, మీరు ట్రై చేయండి. ఓకే, సో ఈజీ ఈజ్ ఈక్వల్ టు V ప్లస్ IARA ప్లస్ IF, దిస్ ఈజ్ RF. ఓకే, IF అండ్ RF. ఓకే, సో దీన్ని IA అండ్ IF ఈజీ సిమిలర్ కాబట్టి ఈజీ ఈజ్ ఈక్వల్ టు V ప్లస్ IARA ప్లస్ RF. ఓకేనా, RA ప్లస్ RF. IA అండ్ IF సిమిలర్ కదా, సేమ్. సో అందుకే నేను ఓన్లీ IA కింద తీసుకున్నా. ఓకేనా, నో ప్రాబ్లం అందులో. ఓకే, క్లియరా? అర్థమైందా? ఓకే, కేవీఎల్ తీసుకోండి అమ్మా, కేవీఎల్ తీసుకోండి, అప్లై చేయండి, ఆన్సర్ వస్తుంది. కేవీఎల్ తీసుకోండి, అప్లై చేయండి, ఈక్వేషన్ వస్తుంది. ట్రై చేయండి, ఎవ్రీ టైం నేనే కాదు మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేస్తేనే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కాంపౌండ్ DC జనరేటర్. ఓకే, సో నెక్స్ట్ కాంపౌండ్ DC జనరేటర్. అగైన్ కాంపౌండ్లో మనం 2 టైప్స్ చెప్పుకున్నాం కదా, వన్ ఈజ్ లాంగ్ షంట్ అండ్ అనదర్ వన్ ఈజ్ షార్ట్ షంట్ అండ్ అగైన్ క్యుములేటివ్ అండ్ డిఫరెన్షియల్. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈజ్ లాంగ్ షంట్, వాట్ ఈజ్ షార్ట్ షంట్ మాట్లాడుకొని ఆ తర్వాత క్యుములేటివ్ అండ్ డిఫరెన్షియల్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో దిస్ వన్ ఈజ్ లాంగ్ షంట్. ఓకే, సో అగైన్ సేమ్ ఆర్మేచర్ వైండింగ్, ఫీల్డ్ వైండింగ్. ఓకే, ఆర్మేచర్ వైండింగ్, ఫీల్డ్ వైండింగ్ ఒకే లెగ్లో ఉంటాయి. అండ్ లాంగ్ షంట్ కదా, లాంగ్ షంట్ మీనింగ్ ఏంటంటే జస్ట్ షంట్ ఫీల్డ్ వైండింగ్. ఓకే, సిరీస్ అండ్ ఆర్మేచర్కి రెండు కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా, షంట్ ఫీల్డ్ వైండింగ్ ఆర్మేచర్కి అండ్ ఫీల్డ్ వైండింగ్కి, సిరీస్ ఫీల్డ్ వైండింగ్కి రెండిట్లకి షంట్లో కనెక్ట్ అయి ఉంటుంది. అదే షార్ట్ షంట్ అనుకోండి. ఓకే, ఓన్లీ ఆర్మేచర్ వైండింగ్కి మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో అగైన్ దిస్ ఈజ్ ఈజీ. ఓకే, దిస్ ఈజ్ RSC అండ్ దిస్ ఈజ్ RSH. ఓకే,
So plus minus V, and this is IL, and here IA, and here IF. Here IF. Again same, IL plus minus V, RSE, RSH. Next this is IF, and this is IA, and again this is ISE. ఓకే, ఇది ISH. అంటే ఇక్కడ డిఫరెంట్ కదా, ఇక్కడ IA ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి IF అని రాసా. ఇక్కడ అలా కాదు, సిరీస్ ఫీల్డ్ వైండింగ్కి వేరే కరెంట్ వెళ్తుంది, షంట్ ఫీల్డ్ వైండింగ్కి వేరే కరెంట్ వెళ్తుంది. ఓకేనా? సో దీని యొక్క ప్రాపర్టీస్ రాస్తే, దీని యొక్క ఈక్వేషన్స్ రాస్తే, సో లాంగ్ షంట్ యొక్క ఈక్వేషన్స్ ఏంటంటే ఈజీ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఈక్వేషన్ ఈజీ ఈజ్ ఈక్వల్ టు, ఓకే చేయండి, కేవీఎల్ ఈక్వేషన్ చేయండి, ప్లస్ నెగిటివ్ టు ప్లస్ ఈజీ, అండ్ ఇక్కడ ప్లస్ మైనస్ ఐఏ ఎంటర్ అవుతుంది కదా, ఐఏ ఇంటూ ఆర్ఎస్సి అండ్ వి. ఓకే, సో వి ప్లస్ ఐఏ ఇంటూ ఆర్ఎస్సి. ఓకే, ఈజ్ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ ఐఏ ఇంటూ ఆర్ఎస్సి. నెక్స్ట్ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ వోల్టేజ్ వి ప్లస్ అండ్ మైనస్. ఓకే, వి బై ఆర్ఎస్హెచ్. క్లియరా? నెక్స్ట్ కరెంట్ ఈక్వేషన్ ఏంటమ్మా? నెక్స్ట్ కరెంట్ ఈక్వేషన్ ఏంటి? IA ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ కరెంట్ ఈక్వేషన్ IA ఈజ్ ఈక్వల్ టు IF ప్లస్ IL. క్లియరా? నెక్స్ట్ షార్ట్ షంట్ చూద్దాం. షార్ట్ షంట్లో చూడండి, ఇది ఈజీ. ఓకే, సో కేవీఎల్ అప్లై చేయండి, నెగిటివ్ టు పాజిటివ్ ఈజీ. ఓకే, నెక్స్ట్ ఇది ప్లస్ ఇది మైనస్, పాజిటివ్ టు నెగిటివ్ మైనస్ ఐఎస్సి ఆర్ఎస్సి అండ్ వి. ఓకే, సో ఈజీ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ ఐఎస్సి ఇంటూ ఆర్ఎస్సి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఐఎస్సి అండ్ ఐఎల్ రెండు సేమ్ పాత్లో ఉన్నాయి. ఆబ్వియస్లీ ఐఎస్సి ఈజ్ ఈక్వల్ టు ఐఎల్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ చూసారా ఈజీ కనెక్ట్ అయి ఉంది. ఓకే, బట్ ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఓ వెయిట్ ఏ మినిట్, అరే బాయ్ మనం ఇక్కడ రెసిస్టెన్స్ మిస్ చేసాం. ఓకే, ఆర్ఏ మిస్ చేసాం. సారీ. ఓకే, ఇక్కడ ఆర్ఏని మిస్ చేసాం. ఓకే, ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ. ఓకే, ఆర్ఏని మిస్ చేసాం, ఆర్మేచర్ రెసిస్టెన్స్ మిస్ చేసాం. ఇక్కడ కూడా ఆర్ఏ ఉంటుంది కదా. ఓకే, సో ఇక్కడ కూడా ఐఏ ఇంటూ ఆర్ఏ. ఓకే, చూసుకున్నామ్మా. ఓకేనా? ఇక్కడ కూడా రెసిస్టెన్స్, ఆర్మేచర్ రెసిస్టెన్స్ మిస్ చేశాను, ఇక్కడ యాడ్ చేశాను. ఓకే, ఇక్కడ కూడా ఆర్ఏ యాడ్ చేశాను. ఓకే, ఎవ్రీ వోల్టేజ్ డ్రాప్ అనేది యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ బ్రషెస్ కదా. ఓకే, ఈ బ్రషెస్ డ్రాప్స్ కూడా ఉంటాయి అనమాట. ఓకే, క్వశ్చన్లో మాట్లాడుకుందాం, అవి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. క్లియరా? నెక్స్ట్ ఐఎస్సి ఈజ్ ఈక్వల్ టు ఐఎల్. ఓకే, సో ఇక్కడ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వి ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమవుతుంది? VSH ఈజ్ ఈక్వల్ టు, సో మీరు అబ్జర్వ్ చేయండి, ఈ టోటల్ వోల్టేజ్ V. ఓకే, టోటల్ వోల్టేజ్ V. ఈ టోటల్ వోల్టేజ్లోని ఈ వోల్టేజ్ తీసాం అనుకోండి, ఆబ్వియస్లీ ఈ వోల్టేజ్ వచ్చేస్తుంది కదా. సర్క్యూట్స్, మెషిన్స్ అనే కాన్సెప్ట్ వద్దు, సింపుల్ సర్క్యూట్స్. ఓకే, ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, ఇది టోటల్ వోల్టేజ్. ఓకేనా? ఓకే, సో మీరు చూడండి, వన్ రెసిస్టర్, అనదర్ రెసిస్టర్, ఇది టోటల్ వోల్టేజ్, అండ్ హియర్ అనదర్ రెసిస్టర్. ఓకే, సో అనదర్ రెసిస్టర్ విత్ సమ్ డివైస్ ఉంది ఇంకా ఇక్కడ. ఓకే, ఆ డివైస్ను ఇదే ఆర్మేచర్ వైండింగ్ పెడదాం. ఓకే, సమ్ డివైస్ ఉంది, ఇది V ప్లస్ మైనస్ V, ఇది దిస్ వన్ ఈజ్ ప్లస్ మైనస్ V. ఓకే, సో నాకు ఈ VSH కావాలి. ఓకేనా? నాకు VSC తెలుసు. సో దిస్ ఈజ్ ISC అండ్ దిస్ ఈజ్ RSC. ఓకే, ISC అండ్ RSC. టోటల్ వోల్టేజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఓకే, ఈ నోడ్ నుంచి ఈ నోడ్ వరకు టోటల్ వోల్టేజ్. నేను ఈ నోడ్ వోల్టేజ్ రిమూవ్ చేస్తాను అనుకోండి, ఆబ్వియస్లీ నాకు ఈ నోడ్ వోల్టేజ్ వచ్చేస్తుంది కదా. ఓకే, టోటల్ వోల్టేజ్ ఈ నోడ్ నుంచి ఈ నోడ్ వరకు ఉందమ్మా. ఓకే, నేను ఈ డ్రాప్ని రిమూవ్ చేస్తాను అనుకోండి, ఈ డ్రాప్ని టోటల్ వోల్టేజ్ నుంచి రిమూవ్ చేస్తాను అనుకోండి, ఆబ్వియస్లీ ఈ నోడ్ నుంచి ఈ వోల్టేజ్ నాకు వచ్చేస్తుంది కదా. యూ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే,
సో సింపుల్. సో వి మైనస్ ఐఎస్సి ఆర్ఎస్సి చేశాను అనుకోండి, ఆబ్వియస్లీ నాకు ఈ నోడ్ వోల్టేజ్ వచ్చేస్తుంది కదా, దట్ ఈస్ విఎస్హెచ్. ఓకే, సో సేమ్ విఎస్హెచ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ మైనస్ ఈ డ్రాప్ని తీసేయండి సరిపోతుంది, ఐఎస్సి ఇంటూ ఆర్ఎస్సి. ఓకే, ఆర్. ఓకే, ఇంకొక వేలో మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఇంకొక వే ఏంటి? ఓకే సారీ, ప్లస్ కదా ఇది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ మూడిట్లకి మనం చేయండి. ఓకే, ఈ మూడిట్లకి కేవీఎల్ చేయండి. నెగటివ్ టు పాజిటివ్ ప్లస్ విఎస్హెచ్, నెక్స్ట్ పాజిటివ్ టు నెగటివ్ మైనస్ ఐఎస్సి ఆర్ఎస్సి, అండ్ ఇది కూడా నెగటివ్. సో అంటే ఇది ప్లస్ ఐఎస్సి ఆర్ఎస్సి. నెక్స్ట్ ఇంకొక లూప్ ఏంటి? ఇది కూడా లూపే కదా. ఓకే, దీన్ని ఎలా తీసుకొని వస్తున్నా చూడండి, ఇది అలా తీసుకొని వస్తున్నా. ఓకే, ఓన్లీ ఒక్క పార్ట్నే నేను సెపరేట్గా రాస్తున్నా. ఇందాక నేను రెసిస్టెన్స్ వదిలేసాను కాబట్టి ఆ ఒక్క పార్ట్ని సెపరేట్గా రాస్తే ఇదే కదా, దిస్ ఈజ్ ఆర్ఎస్హెచ్, దిస్ ఈజ్ ఈజీ ప్లస్ మైనస్, అండ్ దిస్ ఈజ్ ఆర్ఏ. ఓకే, సో ప్లస్ మైనస్ దిస్ ఈజ్ ఐఏ. ఓకే, సో ఆర్ఎస్ ఫైండ్ అవుట్ చేయండి ఇప్పుడు. దట్ మీన్స్ విఎస్హెచ్ ఫైండ్ అవుట్ చేయండి. విఎస్హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కేవీఎల్ అప్లై చేస్తే నెగిటివ్ టు పాజిటివ్ ఈజీ, నెక్స్ట్ పాజిటివ్ టు నెగిటివ్ మైనస్ ఐఏఆర్ఏ, నెక్స్ట్ పాజిటివ్ టు నెగిటివ్ ఆర్ఎస్హెచ్. ఓకే, దట్ మీన్స్ విఎస్హెచ్, నెగిటివ్ విఎస్హెచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే, సో ఆబ్వియస్లీ విఎస్హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈజీ, ఓకే, మైనస్ ఐఏఆర్ఏ. ఓకే, సో విఎస్హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈజీ మైనస్ ఐఏఆర్ఏ. సో రెండు ఫార్ములాస్, ఒకటి వి ప్లస్ ఐఎస్సి ఆర్ఎస్సి అయినా ట్రై చేయొచ్చు, ఇంకోటి ఈజీ మైనస్ ఐఏఆర్ఏ అయినా ట్రై చేయొచ్చు. ఈ రెండిట్లో మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ ఫార్ములాస్ని మీరు బట్టి పట్టొద్దు, ఇవి బట్టి పడితే డెఫినెట్గా మర్చిపోతారు. ఓకే, ఈ సర్క్యూట్ని నెట్వర్క్స్ మనం చేస్తున్నాం. ఓకే, ఇది మన మెషిన్ సబ్జెక్ట్ కాకుండా మన సర్క్యూట్స్ నేర్చుకుంటున్నాం అనే అజంప్షన్ చేసుకొని వాట్ ఈజ్ వాట్ అని మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ ఆర్మేచర్ వైండింగ్ కాదు, సమ్ రెసిస్టెన్స్ ఉందనుకోండి దాని ప్లేస్లో. ఓకేనా, మిగతా ఎలానో రెసిస్టర్లే అనుకుంటున్నాం. ఇది ఆర్ఎస్హెచ్, ఇది ఆర్ఎస్సి, ఇది టోటల్ వోల్టేజ్. యూ వాట్ మై పాయింట్ ఆర్ నాట్? అర్థమైందా? ఓకే, సో అప్పుడు కేవీఎల్ అప్లై చేయండి, కరెంట్ డైరెక్షన్ ఎలా వెళ్తుందో చెక్ చేసుకోండి, దాన్ని బట్టి మీకు ఈక్వేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా, సో ఏది బట్టి పట్టొద్దు, ఏ ఈక్వేషన్ బట్టి పట్టొద్దు. ఓకేనా, ఇది కనిపిస్తుందా? ఇది ఏ ఈక్వేషన్ మీరు బట్టి పట్టొద్దు. ఓకే, ప్రతిదీ తెలుసుకోండి ఎలా వచ్చిందో. ఓకే, వీలైతే మీకు ప్రాబ్లం ఇచ్చినప్పుడు డ్రా చేయండి, పెద్ద టైం ఏం పట్టదు కదా, సింపుల్ సర్క్యూటే కదా ఇది కూడా. ఓకే, సో డ్రా చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. ఓకేనా, సో ఇది లాంగ్ షంట్ అండ్ ఇది షార్ట్ షంట్. అయితే డిఫరెన్షియల్ అండ్ కాంపౌండ్ క్యుములేటివ్ మీనింగ్ ఏంటి? ఓకే, చెక్ చేద్దాం. ఓకే, సో డిఫరెన్షియల్ అండ్ క్యుములేటివ్ మీనింగ్ ఏంటి చెక్ చేద్దాం. ఓకే, సో డిఫరెన్షియల్ మీనింగ్ ఏంటంటే డిఫరెన్స్ అంటే ఫీల్డ్ వైండింగ్, ఫీల్డ్స్ అనేవి మనకి ఏ ఫీల్డ్స్ ఉన్నాయి? సిరీస్ ఫీల్డ్ అండ్ షంట్ ఫీల్డ్ ఉంది. ఓకే, ఆ ఫీల్డ్స్ అనేవి డిఫరెన్షియేట్ మీన్స్ మైనస్. ఓకే, అంటే సబ్ట్రాక్ట్ అవుతాయి అని చెప్పి దాని మీనింగ్. క్యుములేటివ్ అంటే ఆ ఫీల్డ్స్ అనేవి ఎడిషన్ అవుతాయి అని మీనింగ్, అంతే సింపుల్. అందుకని మనం వాటిని డిఫరెన్షియల్ అండ్ క్యుములేటివ్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ లాంగ్ షంట్ క్యుములేటివ్ కాంపౌండ్ డీసీ జనరేటర్ మాట్లాడుకుందాం. క్యుములేటివ్ కాంపౌండ్ డీసీ జనరేటర్ అనుకుందాం. సో దీని మీనింగ్ ఏంటి? ఆర్ఎస్హెచ్ అండ్ ఆర్ఎస్సి ఏమవుతాయమ్మా? సో క్యుములేటివ్ లాంగ్ షంట్ డీసీ జనరేటర్. ఓకే, సో ఆర్ఎస్హెచ్ అండ్ ఆర్ఎస్సి ఏమవుతాయి? ఆర్ యాడెడ్. ఓకే, ఆర్ఎస్హెచ్ అండ్ ఆర్ఎస్సి ఆర్ యాడెడ్. ఓకే, సో అప్పుడు ఆర్ఎస్హెచ్ అండ్ ఆర్ఎస్సి ఆర్ యాడెడ్ అంటే క్యుములేటివ్లోని ఈ షంట్ ఫీల్డ్ అండ్ ఈ సిరీస్ ఫీల్డ్ అనేవి ఎడిషన్ అవుతాయి. అంటే ఫీల్డ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, అలానే డిఫరెన్షియల్ అనుకోండి. అదే డిఫరెన్షియల్ కాంపౌండ్ లాంగ్ షంట్ అనుకోండి. అగైన్ సేమ్ ఆర్ఎస్హెచ్ అండ్
RSE ఆర్ సబ్ట్రాక్టెడ్ అంటే ఈ RSH ఫీల్డ్ అండ్ RSE ఫీల్డ్ అనేవి సబ్ట్రాక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి ఎక్కడ వస్తాయి ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, సో క్యుములేటివ్ లాంగ్ షంట్ ఉండొచ్చు, డిఫరెన్షియల్ లాంగ్ షంట్ ఉండొచ్చు, అగైన్ క్యుములేటివ్ షార్ట్ షంట్ ఉండొచ్చు, డిఫరెన్షియల్ షార్ట్ షంట్ ఉండొచ్చు. సో క్యుములేటివ్ షార్ట్ షంట్, ఓకే, షార్ట్ షంట్ అండ్ అగైన్ డిఫరెన్షియల్ షార్ట్ షంట్. ఓకే, సో ఫైనల్గా కన్క్లూషన్ ఏంటమ్మా, క్యుములేటివ్ కాంపౌండ్ జనరేటర్ అంటే షంట్ ఫీల్డ్ వైండింగ్, సిరీస్ ఫీల్డింగ్ వైండింగ్ ఎడిషన్ అవుతాయి. డిఫరెన్షియల్ కాంపౌండ్ జనరేటర్ అంటే షంట్ ఫీల్డ్ వైండింగ్, సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ఫీల్డ్ అనేది సబ్ట్రాక్ట్ అవుతాయి. ఓకేనా, క్లియరా? సో ఇది కాంపౌండ్ జనరేటర్స్. ఓకే, కాంపౌండ్ జనరేటర్స్. అండ్ నెక్స్ట్ లాంగ్ షంట్, ఫ్లాట్ కాంపౌండ్, ఓవర్ కాంపౌండ్, అండర్ కాంపౌండ్ నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకే, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాట్ ఈస్ వాట్ అని చెప్తా. క్లియరా? ఇవి ఈక్వేషన్స్ అండ్ వాట్ ఈస్ వాట్ అని. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఎలా వస్తాయి, ఎలా అప్లై చేయాలి, వాట్ ఈస్ వాట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ చూడండమ్మా. ఏ డీసీ జనరేటర్ సప్లైస్ ఏ లోడ్ ఆఫ్ 7.5 kW at 200 volts. The armature resistance is 0.6 ohm. And field resistance is 80 ohm. The generated EMF is, okay, okay, so voltage V is equal to 200 volts and P is equal to 7500 watts. Okay, 7.5 kilowatt means 7500 watts. Okay, మిగిలిన డీటెయిల్స్ సర్క్యూట్ డయాగ్రామ్లో మనం మెన్షన్ చేద్దాం. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయండి. ఓకే, డెఫినెట్గా సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయండి, అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. డయాగ్రామ్ డ్రా చేసి వాల్యూస్ అన్ని అందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, రిప్రజెంట్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు ఏమి ఇచ్చాడు, ఏం ఫైండ్ అవుట్ చేయాలనేది క్లారిటీ వచ్చేస్తుంది. చాలా సింపుల్గా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో డీసీ జనరేటర్ కాబట్టి సో ఆర్మేచర్ వైండింగ్ అండ్ ఇన్ ప్యారలల్ విత్ ఫీల్డ్ వైండింగ్. ఓకే, ఇన్ ప్యారలల్ విత్ ఫీల్డ్ వైండింగ్. సో వోల్టేజ్ ఎంత ఇచ్చాడమ్మా, 200 volts. దిస్ ఈజ్ 200 volts అండ్ 7500 watts. 7500 watts. ఓకేనా? ఓకే, సో దిస్ ఈజ్ RF. RF is equal to how much? RF is equal to field resistance 80 ohm. This is 80 ohm and this is easy plus and minus. Okay, next RA representation నేను ఇక్కడ ఇచ్చేస్తున్నా డైరెక్ట్ గా. సో RA is equal to 0.6 ohm and this one is IL and this is IA and here it is IF. మనం ఈజీ ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటి మనకి, ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఓకే, సో ఈజీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈజీ ఈజ్ ఈక్వల్ టు కేవీఎల్ అప్లై చేయండి. అగైన్ ఈజీ ఈజ్ ఈక్వల్ టు IARA ప్లస్ వోల్టేజ్. ఓకే, మనకి ఐఏ తెలీదు, ఆర్ఏ తెలుసు అండ్ వి నౌన్ వాల్యూ. ఓకే, వి ఇచ్చాడు 200 volts. ఐఏ ఫైండ్ అవుట్ చేయాలి. అగైన్ ఐఏ ఫైండ్ అవుట్ చేయడానికి ఐఏ ఈజ్ ఈక్వల్ టు IF ప్లస్ IL. ఓకే, సో ఐఎల్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా ఐఏ వచ్చేస్తుంది. ఈ ఐఏ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీ కూడా మనకు వచ్చేస్తుంది. సో ఐఎల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇస్తాడు, వోల్టేజ్ ఇస్తాడు. డీసీ సర్క్యూట్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, పవర్ ఇస్తాడు, వోల్టేజ్ కూడా ఇస్తాడు. P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. ఓకే, I ఈజ్ ఈక్వల్ టు P బై V. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు 7500 and this one is 200. So obviously 32.5 amperes. Okay, so 0 cancel, 75 by 2 is equal to 32.5 amperes. Next IF is equal to దేని కరెంట్ ఉంది, 200 volts కరెంట్ ఉంది కదా ప్యారలల్ గా. సో 200 volts by 80 ohm. ఓకే, సో 200 by 80 ohm. సో 200 by 80 ohm that is equal to 0 cancel, 20 by 8 means 8 2s are 16. So 2.5 amperes. Okay, 2.5 amperes.
2s are 8 2s are 16, 4 ఉంటుంది, 8 5s are 40. ఓకేనా? సో IF is equal to 2.5 amperes and IL is equal to 32.5 amperes. Okay, so then IF is equal to how much? IF, okay, 2.5 plus 32.5. okay, so 2.5 and 32.5 how much? 35 amperes. okay, 35 amperes. so IA వస్తుంది కదా, obviously ఈజీ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఈజీ is equal to IA is equal to 35 into RA is equal to 0.6. 0.6 నేను జస్ట్ 6/10 అని వేస్తున్నాను, అంతే సింపుల్. ఓకే, 0.6 నేను జస్ట్ 6/10 అని వేస్తున్నాను. ప్లస్ V is equal to how much? 200. V is equal to 200 volts. Okay, so 35/6 means 6 5s are 10. Sorry, 30. 6 3s are 18. 18 plus 3, 210. Okay, 210/10 plus 200, that is equal to 0 0 cancel, that is equal to 210 volts. That is equal to 210 volts. Oh sorry, mistake happened. Okay, correct ana idi? 6 5s are 33, 6 3s are 18, 19 20 21. Okay, 0 0 cancel, 200, that is equal to 210 volts. Oh, చూడండి అమ్మా, ఎక్కడో మిస్టేక్ వచ్చింది. ఇది కరెక్టేనా? ఓకే, ఒకసారి చెక్ చేయండి. మిస్టేక్ వచ్చింది, ఐ థింక్ క్యాలిక్యులేషన్లో మిస్టేక్ అనుకుంటున్నా. ఒకసారి చెక్ చేస్తున్నాను నేను. సో 7.5 into 1000 means 7500 by 200 is equal to 30. Okay, mistake done. This is 37.5, not 32.5. okay, mistake done. okay, this is 37.5, that is this is 40 amperes. okay, this is 40 amperes and this one is 40 amperes. okay, so 6, this is 40, 240. okay, so 240, that is equal to 224 volts. 224 volts. okay, 224 volts. ఓకేనా? సో ఇది 32.5 వేసాను కదా, 75/2 ఇది 32.5 వేసాను, బట్ 37.5 ఆంపియర్స్. ఓకేనా? క్లియరా? సో 224 volts వచ్చింది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అర్థమైందా? ఓకే, సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకొని మొత్తం డీటెయిల్స్ అన్ని రిప్రజెంట్ చేయండి, అప్పుడు మనకి ఏం కావాలనేది అర్థమైపోతుంది. ఓకే, ఐఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా ఈజీ వచ్చేస్తుంది. ఐఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఐఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఐఎల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఐఎఫ్ ఐఎల్ ఫైండ్ అవుట్ చేసాము, ఐఎఫ్ ఫైండ్ అవుట్ చేసాము, ఐఏ నుంచి ఈజీ ఫైండ్ అవుట్ చేసాము. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The resistance of field circuit of shunt generator is 200 ohm. When the output of generator is 100 kilowatt, the terminal voltage is 500 volts and the generated EMF is 525 volts. The armature resistance is, again DC generator question. So eppadaithe DC generator question, again diagram. Okay, okay, so V is equal to how much? 500 volts and P is equal to 100 kilowatt. 100 into 10 cube watts. Okay, so this is IL and this is IA. RA find out చేయమంటున్నాడు and EG ఇస్తాడు. EG is equal to 525 volts. 525 volts. నెక్స్ట్ ఇది 200 ohm. నెక్స్ట్ ఇది 200 ohm. సరిపోయిందా? సో ఐఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్. అగైన్ మనకి ఎలానో ఐఏ కావాలి. ఓకే, ఐఏ కావాలి కాబట్టి ఐఎల్ అండ్ ఐఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు 100 into 1000/500. ఓకే, సో 0కి క్యాన్సిల్ అండ్ 5 200s. ఓకే, సో 200 amperes. నెక్స్ట్ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 500/200.
that is equal to 2.5 amperes. Okay, 0 0 0 0 cancel. Okay na? So IA is equal to 200 plus 2.5, that is equal to 202.5 amperes. Okay, and generator అడిగాడు. Okay, next EG is equal to V plus IA RA. EG is equal to 525. ఓకే, ఆల్రెడీ ఒకసారి చేశాను కాబట్టి అలా చేసుకుంటూ వెళ్తున్నా. ఓకేనా? సో మ్యాక్సిమం మీకు అర్థమవుతుంది. ఓకేనా? లేదంటే లాస్ట్లో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారు. ఓకేనా? డోంట్ వరీ. ఓకే, సో 525 అండ్ 500 ప్లస్ IA ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 202.5 ఇంటూ RA. RA మనం ఫైండ్ అవుట్ చేయాలి. 525 మైనస్ 500, దట్ ఈజ్ ఈక్వల్ 25. So 202.5 into RA is equal to 25. So finally RA is equal to 25 by 202.5. That is equal to 25 by 202.5. 0.123 ohms. 0.123 ohms. 0.123 ohms. ఆప్షన్ డి, 0.123 ohms. ఓకేనా? సో ఏం లేదు, గివెన్ డేటా ఇచ్చాడు, సమ్ వోల్టేజ్ ఇచ్చాడు, టెర్మినల్ వోల్టేజ్ 500 volts అండ్ పవర్ అవుట్పుట్ ఏమో 100 kilowatts ఇస్తుందంట. జనరేటర్ ప్రొడ్యూస్ చేస్తుందంట పవర్ని. ఓకే, నెక్స్ట్ ఫీల్డ్ ఓమ్స్ ఇచ్చాడు 200 ohms. ఐఎఫ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఐఏ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఐఎల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ప్రీవియస్లో ఎలాగైతే ఫైండ్ అవుట్ చేస్తాం ఐఎల్ ఐఎఫ్ సేమ్ అలానే ఫైండ్ అవుట్ చేశాను, ఐఏ ఫైండ్ అవుట్ చేశాను. అండ్ ఈక్వేషన్ ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఈజ్ ఈక్వల్ వి ప్లస్ ఐఏ ఆర్ఏ. షంట్ జనరేటర్కి కేవీఎల్ అప్లై, ఈ లూప్లో కేవీఎల్ అప్లై చేస్తే వచ్చేస్తుంది. ఈజీ నౌన్ వాల్యూ, ఐ మీన్ ఇచ్చాడు 525 volts. టెర్మినల్ వోల్టేజ్ ఇస్తాడు 500 volts. ఐఏ ఆల్రెడీ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం 202.5 amperes. ఆర్ఏ ఇప్పుడు మనకి అన్నోన్ వాల్యూ, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఇదంతా మ్యాథమెటికల్ ప్రాసెస్. ఓకేనా? సో ఫైనల్గా ఆన్సర్ 0.123 ohms. Okay, next one. Okay, so a 4-pole long shunt compound generator supplies 100 amperes at a terminal voltage of 500 volts. If armature resistance is 0.02 ohm, series field resistance is 0.04 ohm and shunt field resistance is 100 ohm, then generated EMF is. Okay, so ఇక్కడ ఏమడిగాడు? లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్, లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్. ఓకే, సో సేమ్ షంట్ జనరేటర్కి ఎలాగైతే మనం సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేస్తామో లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయండి అమ్మా. లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయండి. డ్రా చేస్తారా? లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్కి సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేశారా? సింపుల్, లాంగ్ షంట్ అని చెప్పాడు. ఓకే, సో లాంగ్ షంట్ అంటే దేనికి మనం డ్రా చేయాలి? ప్యారలల్గా సిరీస్ ఫీల్డ్కి అండ్ ఆర్మేచర్ వైండింగ్కి డ్రా చేయాలి. ఓకే, సో సిరీస్ ఫీల్డ్కి డ్రా చేయాలి అండ్ ఆర్మేచర్ వైండింగ్కి ప్యారలల్లో డ్రా చేయాలి. ఇదే కదా లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్. సో వాల్యూస్ ఏమేమి ఇచ్చాడు? 100 amperes సప్లై పంపిస్తుందంట. సో 100 amperes లోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 100 amperes. టెర్మినల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 500 volts. టెర్మినల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 500 volts. నెక్స్ట్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఈజ్ 0.02 ohm అండ్ సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఈజ్ 0.04 ohm. సెకండ్ షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఈజ్ 100 ohm. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ ప్రాబ్లంలో షంట్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది, సిరీస్ ఫీల్డ్ ఆర్ ఆర్మేచర్ వైండింగ్ది వాల్యూ తక్కువ ఉంటుంది. ఎందుకలా? షంట్ ఫీల్డ్ ఏమో 100 ohms ఇస్తున్నాడు, 80 ohms ఇస్తున్నాడు. లాస్ట్ ప్రాబ్లంలో బిఫోర్ లాస్ట్ ప్రాబ్లంలో 80 ohms అండ్ ఇంకొక ప్రాబ్లంలో 200 ohms ఇస్తున్నాడు. ఓకే, లాస్ట్ ప్రాబ్లంలో 200 ohms, ఆ బిఫోర్ ప్రాబ్లంలో 80 ohms, ఈ ప్రాబ్లంలో 100 ohms.
బట్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఏమో లాస్ట్ ప్రాబ్లం 0.123 ఓమ్స్ వచ్చినట్టుంది. ఆ బిఫోర్ ప్రాబ్లం 0.6 ఓమ్స్ ఇచ్చాడు. ఓకే, అండ్ ఈ ప్రాబ్లం కూడా 0.02 ఓమ్స్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూడండి సిరీస్ ఫీల్డ్ వైండింగ్ కూడా 0.04 ఓమ్స్ ఇచ్చాడు. ఎందుకని అలా? వై? రీజన్ ఏంటి? ఓకే, రీజన్ ఏంటి? సో ఫర్ సపోజ్ షంట్ ఫీల్డ్ వైండింగ్ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉందనుకుందాం. ఫర్ సపోజ్ షంట్ ఫీల్డ్ వైండింగ్ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉందనుకుందాం. 1 ఓమ్ ఉందనుకుందాం. ఫర్ సపోజ్ 1 ఓమ్ ఉందనుకుందాం. 1 ఓమ్ ఉంటే ఓకే, 1 ఓమ్ ఉంటే ఐఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ ప్లస్ ఐఎఫ్ఏ కదా. ఐఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ ప్లస్ ఐఎఫ్ఏ కదా. ఓకే, ఐఎల్ ప్లస్ ఐఎఫ్. ఫర్ సపోజ్ 100 ఓమ్స్ ఉంది కాబట్టి ఐఎఫ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, కరెంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ కదమ్మా. ఐ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ కదా. ఐ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ కదా. రెసిస్టెన్స్ అనేది 100 ఓమ్స్ నుంచి డిక్రీజ్ అయ్యింది అనుకోండి. 1 ఓమ్కి 100 ఓమ్స్ నుంచి 1 ఓమ్కి డిక్రీజ్ చేస్తాను అనుకోండి. కరెంట్ అనేది 100 ఓమ్స్ ఉన్నప్పుడు ఐఎఫ్ అనేది ఫర్ సపోజ్ 1 ఆంపియర్ అనుకుందాం. ఎక్కడ? 100 ఓమ్స్ ఉన్నప్పుడు. ఓకే, సో ఇప్పుడు నేను 1 ఓమ్కి పెట్టాను. ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది? 100 ఆంపియర్స్ కదా అవుతుంది. మిగతా అన్ని కాన్స్టెంట్గా తీసుకుంటే 100 ఓమ్సే కదా, 100 ఆంపియర్స్ కదా అవుతుంది. ఫీల్డ్ కరెంట్ 100 ఆంపియర్స్ వెళ్తే ఫర్ సపోజ్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు 120 ఆంపియర్స్ అనుకుందాం. ఐఏ ఈజ్ ఈక్వల్ టు 120 ఆంపియర్స్ అనుకుందాం. ఇప్పుడు దీనికి ఫీల్డ్ కరెంట్ ఎంత కావాలి? ఎంత రిక్వైర్మెంట్ కావాలి? ఫీల్డ్ కరెంట్ 1 ఓమ్ అయితే 100 ఆంపియర్స్ కావాలి. ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 100 ఆంపియర్స్ కావాలి. ఓకే, సో అప్పుడు ఐఎల్ ఎంత అవుతుందమ్మా? ఓన్లీ 20 ఆంపియర్స్ లోడ్ కరెంట్కి వెళ్తుంది. ఓన్లీ ఐఎల్ ఈజ్ ఈక్వల్ 20 ఆంపియర్స్ లోడ్కి వెళ్తుంది. ఓకే, మిగిలిన 100 ఆంపియర్స్ ఎక్కడికి వెళ్తుంది? ఫీల్డ్ వైండింగ్కి వెళ్తుంది. అంత నెసెసిటీ మనకు అవసరం లేదు కదా. మనకు కావాల్సిన మోటివ్ ఏంటి? మనకి లోడ్ కరెంట్కి వెళ్ళాలి, లోడ్ సైడ్ వెళ్ళాలి కరెంట్ కంప్లీట్గా. ఓకే, జస్ట్ ఒక 1% 2% ఫీల్డ్ వైండింగ్కి పంపిస్తున్నాం మనం. అంతేగాని 80% ఫీల్డ్ వైండింగ్కి పంపించాం అనుకోండి, లోడ్ ఏం చేస్తుంది అప్పుడు? అసలు మనం ఇంకా జనరేటర్ని మనం డిజైన్ చేయడం ఎందుకు? యూ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, ఇంకొకసారి రిపీట్ చేస్తాను, జాగ్రత్తగానండి. ఫీల్డ్ కరెంట్ ఫర్ సపోజ్ 100 కాకుండా 1 ఓమ్ ఉందనుకుందాం. 100 కాకుండా 1 ఓమ్ ఉందనుకుందాం. 1 ఓమ్ ఉంటే ఏం జరుగుతూ ఉంది? 80% ఆఫ్ జనరేటర్లో ప్రొడ్యూస్ అయిన కరెంట్ 80% కరెంటు ఫీల్డ్ వైపే వస్తుంది. ఓన్లీ 20% మాత్రమే లోడ్కి వెళ్తుంది. అది కరెక్టా కాదా? డెఫినెట్లీగా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు లోడ్కి 98% వెళ్ళాలి, ఉన్న 2% ఆర్ 3% ఫీల్డ్ కరెంట్కి రావాలి. యామై కరెక్ట్ ఆర్ నాట్? గాట్ ఇట్? ఓకే, సో 1 ఓమ్ ఇస్తే ఇక్కడ ఏం జరుగుతుంది? 1 ఓమ్ ఇస్తే 80% ఫీల్డ్కి వెళ్తుంది, 20% మాత్రమే లోడ్కి వెళ్తుంది. కరెక్ట్ కాదు కదా. సో ఆబ్వియస్లీ ఫీల్డ్ కరెంట్ రెడ్యూస్ చేయాలంటే రెసిస్టెన్స్ ఏం చేయాలి? ఇంక్రీజ్ చేయాలి. ఫీల్డ్ కరెంట్ రెడ్యూస్ చేయాలంటే రెసిస్టెన్స్ ఏం చేయాలి? ఇంక్రీజ్ చేయాలి. ఓకే, అందుకు ఫీల్డ్ రెసిస్టెన్స్ షంట్లో ఉన్న ఫీల్డ్ రెసిస్టెన్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఎందుకు ఎక్కువ ఉంటుంది? ఫీల్డ్ కరెంట్ని రెడ్యూస్ చేయడానికి. జస్ట్ ఒక 2% 3% ఫీల్డ్ కరెంట్ని జస్ట్ రిక్వైర్మెంట్ కింద చేసుకోవడానికి. ఓకే, నీడ్ కావాలని చెప్పి. గాట్ ఇట్? అలానే ఆర్మేచర్ రెసిస్టెన్స్ అనేది, వైండింగ్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉందనుకోండి, వోల్టేజ్ డ్రాప్ అనేది ఎక్కువైపోతుంది కదా. అలానే సిరీస్ ఫీల్డ్ వైండింగ్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, ఇక్కడ కూడా వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంది కదా. అంటే ఇప్పుడు ఆర్మేచర్లోని 200 వోల్ట్స్ని ప్రొడ్యూస్ చేసిన వోల్టేజ్ డ్రాప్స్ ఇక్కడ ఎక్కువ అయిపోవడం వల్ల ఆబ్వియస్లీ తక్కువ వోల్టేజే కదా టెర్మినల్ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ అగైన్ వేస్ట్ కదా, మనం డిజైన్ చేయడం వేస్ట్ కదా. ఓకే, సో అందుకనే ఆర్మేచర్ ఫీల్డ్ వైండింగ్ని తక్కువ రెసిస్టెన్స్ కింద ఉండేటట్టు ఆ వైండింగ్ని మనం తీసుకుంటాం. అండ్ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ కూడా తక్కువ రెసిస్టెన్స్ ఉండేటట్టు మనం తీసుకుంటాం. అయితే సిరీస్ ఫీల్డ్ వైండింగ్ తక్కువ రెసిస్టెన్స్ ఉండాలి అండ్ ఫ్లక్స్ కూడా ప్రొడ్యూస్ అవ్వాలి కాబట్టి ఏం చేయాలి? అలానే షంట్ ఫీల్డ్ వైండింగ్ ఎక్కువ రెసిస్టెన్స్ ఉండాలి, అగైన్ ఫ్లక్స్ కూడా ప్రొడ్యూస్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, క్వశ్చన్ ఏంటమ్మా?
షంట్ ఫీల్డ్ వైండింగ్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలి, కరెంట్ తక్కువ పాస్ అవ్వాలి, బట్ ఫ్లక్స్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వాలి. అలానే సిరీస్ ఫీల్డ్ వైండింగ్లోని రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉండాలి, కోర్స్ కరెంట్ ఎక్కువ అవుతుంది, అండ్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి. ఓకే, ఎలా చేస్తాం? సో షంట్ ఫీల్డ్ వైండింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే టర్న్స్, ఫ్లక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ టర్న్సే కదా, ఫ్లక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ టర్న్సే కదా. నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంక్రీజ్ చేసాం అనుకోండి, ఫ్లక్స్ కూడా ఏమవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది కదా. ఓకే, సో అందుకే మనం ఇన్ షంట్ ఫీల్డ్ ఓకే రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే టర్న్స్ అనేవి ఓకే ఆ ఫీల్డ్ వైండింగ్ అనేది ఏ వైండింగ్ తీసుకుంటాము, థిక్ వైండింగ్ తీసుకుంటాం. వైండింగ్ ఈజ్ టు బి థిక్. ఓకే, ఎప్పుడైతే థిక్ వైండింగ్ తీసుకున్నారో ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ అనేది ఏమవుతుంది, థిన్. ఓకే, ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ కదా. థిన్ తీసుకున్నారనుకోండి, చాలా థిన్ వైండింగ్ అనేది తీసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో రెసిస్టెన్స్ని మనం అలా ఇంక్రీజ్ చేస్తాం అనమాట. అంటే వైండింగ్ అనేది చాలా థిన్ వైర్ తీసుకుని నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి చేస్తాం. ఓకే, నెంబర్ ఆఫ్ టర్న్స్ కింద కన్వర్ట్ చేస్తాం. ఓకే, అయితే నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి, థిన్ వైర్లోనే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంక్రీజ్ చేస్తాం అనుకోండి, ఫ్లక్స్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. యూ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? అలానే సిరీస్ వైండింగ్లో ఏమవుతుంది, మనకి రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉండాలి. ఓకే, రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉండాలి, ఆటోమేటిక్గా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంతా ఏం చేయాలి, ఇంక్రీజ్ చేయాలి. అంటే థిక్ టర్న్స్ తీసుకోవాలి. అంటే వైండింగ్ ఏమవ్వాలమ్మా, థిక్ వైండింగ్ తీసుకోవాలి. ఓకే, సో షంట్ వైండింగ్ ఏమో థిన్ వైండింగ్ తీసుకోవాలి, సిరీస్ వైండింగ్ ఉన్న కండక్టర్స్ ఏమో థిన్ వైండింగ్ తీసుకోవాలి. థిన్ మీన్స్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది, థిక్ మీన్స్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది ఇంక్రీజ్ చేయాలి, ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ మనం తక్కువ తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే కరెంట్ అనేది ఎక్కువ కాబట్టి నో ప్రాబ్లం. బట్ ఇక్కడ కరెంట్ అనేది చాలా తక్కువ కాబట్టి నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ తీసుకోవాలి. ఓకే, సో అప్పుడు ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, మన రిక్వైర్మెంట్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? సో ఇవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే అమ్మా, షంట్ ఫీల్డ్ వైండింగ్ అనేవి నెంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉంటాయా, తక్కువ ఉంటాయా, ఆరు వైండింగ్ అనేది థిన్ వైండింగ్ తీసుకుంటామా, థిక్ వైండింగ్ తీసుకుంటామా, డెఫినెట్గా ఇవన్నీ అడుగుతాడు. సో షంట్ ఫీల్డ్ వైండింగ్ థిన్ వైండింగ్ తీసుకుంటాము, నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి ఎక్కువ తీసుకుంటాము. సిరీస్ ఫీల్డ్ వైండింగ్ అనేది థిక్ వైండింగ్ తీసుకుంటాం. ఓకే, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటాం. ఓకేనా? క్లియరా? ఓకే, ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి చూడండి. ఓకే, సో ఐఏ ఫైండ్ అవుట్ చేయాలి ఆబ్వియస్లీ. అండ్ ఐఎల్ మనకి ఇస్తాడు, ప్రాబ్లం లేదు ఇక్కడ. ఐఎల్ ఇస్తాడు, డైరెక్ట్ 100 ఆంపియర్స్ ఇస్తాడు. ఓకే, ఐఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ సేమ్ 500/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 ఆంపియర్స్. సో ఐఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఆంపియర్స్ ప్లస్ 100 ఆంపియర్స్, 105 ఆంపియర్స్. ఓకే, సో ఈజీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కేవీఎల్ అప్లై చేయండి, ఈ లూప్లో కేవీఎల్ అప్లై చేయండి. ఆ లూప్లో కేవీఎల్ అప్లై చేస్తే ఈజీ ఈజ్ ఈక్వల్ టు వి ప్లస్ ఐఏ ఆర్ఏ ప్లస్ ఆర్ఎస్ఈ. ఓకే, సో వి ఈజ్ ఈక్వల్ టు 500, ఐఏ ఈజ్ ఈక్వల్ టు 105 అండ్ ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు 0.02 ప్లస్ 0.04 ఆర్ఎస్ఈ ఈజ్ ఈక్వల్ టు. సో ఫైనల్గా 500 ప్లస్ 105, 0.02 and 0.06, 6/100. ఓకే, సో 105. సో 105 into 6 is equal to 6 5s are 30 and that is 630. ఓకే, 630/100. ఓకే, 0 0 cancel, 6.3. సో ఫైనల్గా 563 6.3 కాబట్టి 506.3 volts. సింపుల్ క్వశ్చన్. ఓకేనా? సో చెప్పా కదా, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేయండి, ఏమేమి ఇచ్చాడో రిప్రజెంట్ చేయండి, ఆబ్వియస్లీ ఆన్సర్ వచ్చేస్తుంది. మనకి ఐఎల్ ఇస్తాడు, ఇప్పుడు
ఇంకా ఐఎల్ ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదు మనకి, ఓన్లీ ఐఎఫ్ ఒకటే ఫైండ్ అవుట్ చేస్తే ఐఏ వచ్చేస్తుంది. ఐఏ ఫైండ్ అవుట్ చేస్తాను 105 ఆంపియర్స్. అగైన్ నేను లూప్లోని ఈక్వేషన్ డ్రా చేశాను, ఓకే, కేవీఎల్ యూజ్ చేసి, ఓకే. అండ్ ఎవ్రీ టైం మనకి ఇక్కడ బ్రష్ డ్రాప్ ఇవ్వలేదు, బ్రష్ డ్రాప్ ఇచ్చాడు అనుకోండి దాన్ని కూడా మనం ఎడిషన్ చేయాలి, ఓకే. సో ఇక్కడ బ్రష్ డ్రాప్ ఎడిషన్ కూడా చేయాలమ్మా, ఇక్కడ బ్రష్ డ్రాప్ ఎడిషన్ కూడా చేయాలి. మనకి ఇవ్వట్లేదు, ఈ క్వశ్చన్ అవ్వలేదు, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ బ్రష్ డ్రాప్ ఉన్న క్వశ్చన్ తీసుకుంటాను, బ్రష్ డ్రాప్ కూడా మనం యాడ్ చేయాలి. ఇక్కడ బ్రష్ డ్రాప్ ఏమి ఇవ్వలేదు కాబట్టి 0, ఓకే. వాడు ఇస్తే మనకి కన్సిడర్ చేయాలి, వాడు ఇవ్వకపోతే బై డిఫాల్ట్గా 0 వోల్ట్స్, ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే. సో సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చాడు, కోర్స్ ఏ సర్క్యూట్ డయాగ్రామ్ ఇది, షార్ట్ షంట్, ఓకేనా, ఎందుకంటే ఓన్లీ ఆర్మేచర్ దగ్గర మాత్రమే కనెక్ట్ అయ్యింది కాబట్టి షార్ట్ షంట్. అండ్ ఇది జనరేటరా మోటరా, ఇది జనరేటరా మోటరా, ఎలా రిప్రజెంట్ వాడు ఇవ్వకుండా జనరేటర్ మోటార్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఓకే. ఈ ఒక్క క్వశ్చన్ నేను క్లోజ్ చేస్తున్నాను, ఓకే, ఈ ఒక్క క్వశ్చన్ నేను మూసేస్తున్నాను. సో ఇవ్వకుండా జనరేటర్ మోటార్ అనేది ఎలా చెప్తాం, ఆర్మేచర్ నుంచి కరెంట్ అనేది పాస్ అయింది అనుకోండి లోడ్కి, ఆబ్వియస్లీ అది జనరేటర్. లేదు బయట నుంచి వచ్చింది అనుకోండి కరెంటు, సప్లై నుంచి కరెంట్ వస్తే అది మోటార్, ఓకేనా. సో అగైన్ సేమ్ ఆర్మేచర్ కరెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, లోడ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, యాజ్ యూజువల్గా జనరేటెడ్ ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఓకే. అవన్నీ ఫైండ్ అవుట్ చేయాలంటే అగైన్ ఐఎల్ ఐఎస్హెచ్ అన్నీ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఫస్ట్ ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ 7500/230, ఓకే, ఇది 230, ఓకే. సో హౌ మచ్ 7500/230, 32.6 ఆంపియర్స్, 32.6 ఆంపియర్స్, ఓకేనా. నెక్స్ట్ ఐఎస్ఎస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి వి తెలీదు, ఓకే. 230 వోల్ట్స్ మనం వేయకూడదు, ఇక్కడ 230 వోల్ట్స్ వేయకూడదు. ఎందుకు వేయకూడదు, ఇది లాంగ్ షంట్ కాదు, షార్ట్ షంట్. మీకు ఆల్రెడీ చెప్పా, లాంగ్ షంట్ అయితే డైరెక్ట్గా 230 వోల్ట్స్ కరెంట్ అయి ఉంది కాబట్టి మనం వోల్టేజ్ని యూజ్ చేయొచ్చు, టెర్మినల్ వోల్టేజ్ని. బట్ షార్ట్ షంట్లో అలా కాదు, ఓకే. టెర్మినల్ వోల్టేజ్ని యూజ్ చేయలేము, ఎందుకంటే ఓన్లీ ఆర్మేచర్ వైండింగ్ దగ్గర మాత్రమే కనెక్ట్ అయింది. అలానే ఈజీని కూడా యూజ్ చేయలేము మనం. ఎందుకు ఈజీని యూజ్ చేయలేము, ఈజీ దగ్గర రెసిస్టెన్స్ డ్రాప్ కూడా ఉంటుంది కాబట్టి, ఓకేనా. అయ్యే తెలియాలి మనం యూజ్ చేయాలి అంటే, ఓకే. సో ఇది మనం యూజ్ చేయలేం కాబట్టి, ఈ లూప్ మనం యూజ్ చేయలేం కాబట్టి ఈ లూప్ యూజ్ చేద్దాం, అవుటర్ లూప్ యూజ్ చేద్దాం, ఓకే. సో విఎస్హెచ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. సో వి ప్లస్ ఐఎల్ ఆర్ 0.3 ohms, ఐఎల్ ఇంటూ 0.3 ohms, దట్ ఈజ్ ఈక్వల్ టు 230 ప్లస్ ఐఎల్ హౌ మచ్, ఓకే, 32.6 ఇంటూ 0.3, ఓకే. సో విఎస్హెచ్ ఈజ్ ఈక్వల్ టు 32.6 ఇంటూ 0.3 ప్లస్ 239.78 వోల్ట్స్ వచ్చింది, ఓకే. సో ఆబ్వియస్లీ ఐఎస్హెచ్ ఫైండ్ అవుట్ చేసేవచ్చు కదా. సో ఐఎస్హెచ్ ఈజ్ ఈక్వల్ టు విఎస్హెచ్ హౌ మచ్ 239.78/100, దట్ ఈజ్ ఈక్వల్ టు 2.39, దట్ ఈజ్ ఈక్వల్ టు 2.4 ఆంపియర్స్. 2.39 కదా, సో నేను 2.4 ఆంపియర్స్ వేసాను. క్లియరా. సో ఐఎల్ వస్తుంది, ఐఎస్హెచ్ వస్తుంది. సో ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఓకే, ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. ఐఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్ ప్లస్ ఐఎస్హెచ్ 32.6 ప్లస్ 2.4, దట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 2.4, దట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 35 ఆంపియర్స్, ఓకే, 35 ఆంపియర్స్. సో 35 ఆంపియర్స్, ఓకే. ఫస్ట్ వన్ ఈస్ 35 ఆంపియర్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ వాట్ ఈస్ జనరేటెడ్ ఈఎంఎఫ్ వెన్ బ్రష్ డ్రాప్ ఫర్ బ్రష్, ఓకే. బ్రష్ డ్రాప్ ఫర్ బ్రష్ ఈజ్ ఈక్వల్ 2 volts పర్ బ్రష్ ఇచ్చాడు. మనకి ఎన్ని బ్రషెస్ ఉంటాయి, 2 బ్రషెస్ ఉంటాయి, ఓకే. సో 2 into 2 ఈజ్ ఈక్వల్ టు 4 volts. సో బ్రష్ డ్రాప్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు voltage is equal to total voltage is equal to 4 volts, ఓకే. వచ్చిన దానికి జస్ట్ 4 volts ని యాడ్ చేయడమే, ఓకే. సో ఈజీ ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఏంటమ్మా, ఈక్వేషన్ ఏంటి, వి ప్లస్ ఐఏఆర్ఏ ప్లస్ ఐఎల్ ఆర్ఎస్ఈ ప్లస్ బ్రష్ డ్రాప్
ప్లస్ బ్రష్ డ్రాప్. ఓకే, బ్రష్ డ్రాప్. ఓకేనా. సో V ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 230 ప్లస్ IA ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 35 ఇంటూ RA ఈజ్ ఈక్వల్ టు 0.4 ప్లస్ IL ఈజ్ ఈక్వల్ టు 32.6 అండ్ 0.3. ఓకే, ప్లస్ 4 వోల్ట్సా. ఓకే, సో చేయండి అమ్మా, క్యాలిక్యులేట్ చేయండి ఎంత వస్తుందో. 235 ఇంటూ 0.4 ప్లస్ 32.6 ఇంటూ 0.3 ప్లస్ 4 ప్లస్ 230. ఓకే, 257.78 257.78 వోల్ట్స్. ఓకే, 257.78 వోల్ట్స్. ఓకేనా. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అండ్ దిస్ వన్ ఈజ్ సెకండ్ క్వశ్చన్. ఓకే, దిస్ వన్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ క్వశ్చన్. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమడిగాడు? థర్డ్ క్వశ్చన్ ఈజీ. లోడ్ రెసిస్టెన్స్ RL ఫైండ్ అవుట్ చేయమన్నాడు. RL ఫైండ్ అవుట్ చేయడం ఈజీ, ఎందుకంటే మనకు అన్ని ఇస్తాడు కాబట్టి అక్కడే. అండ్ అఫ్ కోర్స్ కరెంట్ ఉంది, వోల్టేజ్ ఉంది. సో RL ఈజ్ ఈక్వల్ టు V/I. ఓకే, టెర్మినల్ వోల్టేజ్ బై V/L. సో 230 by 32.6. ఓకే, సో 230 by 32.6 హౌ మచ్? 230 by 32.6 7.055. దట్ ఈజ్ ఈక్వల్ 7.055 ohms. ఓకే, 7.055 ohms. దట్ ఈజ్ ఈక్వల్ టు 7 ohms. దట్ ఈజ్ ఈక్వల్ టు 7 ohms. సింపుల్ క్వశ్చన్. ఓకేనా. సో ఎన్ని క్వశ్చన్స్ అడిగినా సర్క్యూట్ డయాగ్రామ్ నుంచి మీరు ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఇక్కడ చూసారా, బ్రష్ డ్రాప్ పర్ బ్రష్ 4 వోల్ట్స్. ఓకే, సో బ్రష్ డ్రాప్ ఇస్తే డెఫినెట్గా బ్రష్ డ్రాప్ని యాడ్ చేయాలి. జనరేటర్స్లో అయితే, మోటార్స్లో అయితే బ్యాక్ ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి నెగటివ్ మైనస్ చేయాలి. ఓకే, సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో బ్రష్ డ్రాప్ని మర్చిపోవద్దు. ఓకే, ఒకసారి మనం బై డిఫాల్ట్గా మనం ఇప్పుడు బ్రష్ డ్రాప్ని యూజ్ చేయం కాబట్టి, బై డిఫాల్ట్గా తీసుకోం కాబట్టి, అంటే క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇప్పుడు అడగడు కాబట్టి మనం బై డిఫాల్ట్గా వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, ఈజ్ ఈక్వల్ ఇక్కడ వరకు. ఓకేనా. సో వాడు ఒక్కొక్కసారి తెలివి ఏమడుగుతాడంటే క్వశ్చన్స్లో కూడా బ్రష్ డ్రాప్ ఇచ్చేస్తాడు. ఓకే, మనం దాన్ని పట్టించుకోం. ఓకేనా. సో ఖచ్చితంగా బ్రష్ డ్రాప్ ఇచ్చాడా లేదా అనేది చెక్ చేసుకుంటూ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. A 110 volts DC generator has an armature resistance of 2 ohm. If the load current is 15 amperes, find the induced EMF. ఓకే, సో ఈ క్వశ్చన్ చూసిన తర్వాత ఇదేంటి, షంట్ అవ్వలేదు, సిరీస్ అవ్వలేదు, అలానే కాంపౌండ్ అవ్వలేదు, లాంగ్ షంట్ అవ్వలేదు, షార్ట్ షంట్ అవ్వలేదు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పి ఒక డౌట్ అనేది క్రియేట్ అవుతుంది సాధారణంగా. అంటే మనం ఎక్కువ షంట్, సిరీస్, కాంపౌండ్ జనరేటర్స్ గురించి ఎక్కువ మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ డెఫినెట్గా ఇది కొంచెం ఏంటి ఒకేసారి అంటే అఫ్కోర్స్ చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది ఒక 2 seconds. ఓకే, సో కన్ఫ్యూజన్ ఏం లేదమ్మా, జస్ట్ ఇదేంటి డైరెక్ట్గా డీసీ జనరేటర్. ఓకే, అక్కడ ఏమీ మెన్షన్ చేయకపోతే అది సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్. ఓకే, సో సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్, సెపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ జనరేటర్, అంతే సింపుల్. ఓకే, సో సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చిందంటే ఆబ్వియస్లీ సాల్వ్ అయిపోయినట్టే, 50% ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. సో ఎంత ఇచ్చాడు? 110 volts ఇచ్చాడు. నెక్స్ట్ కరెంట్ ఎంత ఇచ్చాడు? 15 amperes ఇచ్చాడు. ఓకే, లోడ్ కరెంట్ ఎంత ఇచ్చాడు? 15 amperes ఇచ్చాడు. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? RA ఈజ్ ఈక్వల్ టు 2 ohms ఇచ్చాడు. ఓకే, సో ఈజీ ఫైండ్ అవుట్ చేయడం ఈజీయే కదా, ఈజీని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. ఈజీ ఈజ్ ఈక్వల్ టు V ప్లస్ IA RA. ఇంకా IFతో మనకు సంబంధం లేదు, ఎందుకంటే సెపరేట్లీ కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, ఫీల్డ్ వైండింగ్తో మనకి ఇంకా అసలు పనే లేదు. V ప్లస్ IA RA. సో V ఈజ్ ఈక్వల్ టు 110 volts ప్లస్ IA ఈజ్ ఈక్వల్ టు 15 అండ్ RA ఈజ్ ఈక్వల్ టు 2. 15 2s are 30, 30 plus 110 is equal to 140 volts. 140 volts. ఓకే, సో ఈ 110ని 19 రిమూవ్ చేసేవచ్చు, స్టార్టింగ్లోనే 110ని 19 రిమూవ్ చేసేవచ్చు, ఎందుకంటే జనరేటర్ కాబట్టి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో రిమూవ్. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ ఏంటి 110 వోల్ట్స్ 110 వోల్ట్స్ అగైన్ 110 కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి రిమూవ్ ఏదర్ 140 ఆర్ 160 ఆర్ 160. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ డయాగ్రామ్ కూడా డ్రా చేయాల్సిన పని లేదు, సెపరేట్లీ ఎగ్జైటెడ్ కాబట్టి 2 × 15 2 సార్ 30 వోల్ట్స్ అండ్ 110 140 వోల్ట్స్. సింపుల్ ప్రాబ్లం. ఓకేనా, సింపుల్ ప్రాబ్లం. ఓకే, సో ఇవి టైప్స్ ఆఫ్ డీసీ జనరేటర్స్ అండ్ వాటి మీద ప్రాబ్లమ్స్. ఓకే, ఇంకా సిరీస్ మీద మనం చేయలేదు, అప్కమింగ్ లెక్చర్స్లో ప్రాబ్లం సిరీస్లో చేసినప్పుడు ప్రాబ్లం లెక్చర్ తీసుకుంటాం కదా, అది చేసినప్పుడు మనం ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఓకే దెన్ థ్యాంక్ యూ సో మచ్.